హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పోకో నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన పోకో X6 5G గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అసలు ఈ మొబైల్ ఎటువంటి స్పెసిఫికేషన్స్ తీసుకుని వచ్చారు, ఎంత ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు, వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి అసలు ఈ మొబైల్ని కొనొచ్చా లేదా అన్న దాని గురించి కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఈ మొబైల్ కొనే ఆలోచన వల్ల ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ కూడా, ఇప్పటికీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ కూడా చేయండి, ఎందుకంటే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే అరౌండ్ 10,000 బడ్జెట్లో, 12,000 బడ్జెట్లో అండ్ 15,000 to 20,000 బడ్జెట్లో ఉన్న బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ గురించి కూడా ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అండ్ పైన ఐకార్డులో కూడా నేను చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్ డిజైన్ నుంచే మనం స్టార్ట్ చేసేద్దాం. డిజైన్ చూస్తానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మొత్తం మనకి గ్లాస్ బాడీలా కనిపిస్తుంది. మనకి 2 కలర్ వేరియంట్స్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారు, వైట్ అండ్ బ్లాక్. వైట్ కలర్ చాలా అట్రాక్ట్ కూడా చేస్తుంది. మీకే కలర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే మొబైల్ పట్టుకున్నప్పుడు మనకి చాలా పెద్దదిగా అయితే మొబైల్ అనిపిస్తుంది, బట్ వీళ్ళు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా అయితే చేశారు. మనకి వెయిట్ మాత్రం జస్ట్ 181 grams మాత్రమే ఉంటుంది. డిజైన్ పరంగా మాత్రం నో ఇష్యూ. అలాగే డిస్ప్లే మనకి అరౌండ్ 20,000 బడ్జెట్లో మీరు కనుక అదర్ బ్రాండ్స్లో చూస్తే ఏ బ్రాండ్ ఆఫర్ చేయని డిస్ప్లేని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. మనకి 6.67 inches 1.5K సూపర్ AMOLED డిస్ప్లేతో 120 Hz రిఫ్రెష్ రేట్తో మనకి సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేతో తీసుకొని వచ్చారు. ఈ డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టెక్స్ ప్రొటెక్షన్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఆల్రెడీ విక్టెక్స్ ప్రొటెక్షన్ అంటే మనకి ఫ్లాగ్షిప్ రేంజ్ మోడల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం, బట్ మనకి అరౌండ్ 30,000 రేంజ్ అబోవ్ మోడల్స్లో ఎక్కువగా అయితే చూస్తూ ఉంటాం. బట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో కూడా వీళ్ళు ఈ విక్టెక్స్ ప్రొటెక్షన్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇంక్లూడ్ చేసి అయితే జరిగింది. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే డిస్ప్లే మనకి 12-bit డిస్ప్లే, వైడ్ 1L1 సపోర్ట్ చేస్తుంది. HDR10+ డాల్బీ విజన్ కంటెంట్ కూడా మీకు ఇందులో సపోర్ట్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్లో డాల్బీ విజన్ కంటెంట్ సపోర్ట్ చేసే వీడియోస్ కూడా ఇందులో ప్లే అవుతాయి. అండ్ మనకి ఈ డిస్ప్లేలో 68 బిలియన్ కలర్స్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. డిస్ప్లే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలాగే స్క్రీన్ టు బాడీ రేషియో గురించి మాట్లాడుకుంటే మనకి చుట్టూతో ఉన్న బ్లాక్ చిన్ చాలా తక్కువ కనిపిస్తుంది. అండ్ బాటంలో ఉన్న బ్లాక్ బెజిల్స్ కూడా మనకి చాలా తక్కువ కనిపిస్తుంది. మనకి స్క్రీన్ టు బాడీ రేషియో 94% అయితే ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. ఒక మాటలో ఈ డిస్ప్లే గురించి చెప్పాలి అంటే అరౌండ్ 20,000 బడ్జెట్ రేంజ్లో ఏ బ్రాండ్ కూడా ఆఫర్ చేయని డిస్ప్లేని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే అరౌండ్ 20,000 బడ్జెట్ రేంజ్లో. మీకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలాగే ఆడియో పరంగా కూడా నో ఇష్యూ, ఎందుకంటే మనకి ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్ని అయితే ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. బాటంలో మెయిన్ స్పీకర్, టాప్లో సెకండ్ స్పీకర్ని అయితే ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. అండ్ టాప్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇయర్ ఫోన్ జాక్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, రిమూవ్ అయితే చేయలేదు. అండ్ ఆడియో కూడా మీకు డాల్బీ అటమ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఆడియో పరంగా కూడా నో ఇష్యూ, ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇంక ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇందులో స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఈ ప్రాసెసర్ పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్, మనకి 4 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ యాంతితో బెంచ్ మార్క్ స్కోర్ కనుక మీరు చూసినట్లయితే దగ్గర 6 lakh చేంజ్ స్కోర్ అయితే చేసింది. మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ గురించి ఇందులో మాట్లాడుకున్నట్లయితే మనకి BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి పెద్ద గేమ్స్ని కూడా హై గ్రాఫిక్స్లో ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ లేకుండా సపోర్ట్ చేయగలదు. మీకు BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60 FPS హ్యాండిల్ చేయగలదు. అలాగే వైల్డ్ బూస్ట్ 2.0 గేమింగ్ ఆప్షన్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఓవరాల్గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇందులో నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ప్రాసెసర్ మనకి 11 5G బ్యాండ్స్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న 5G బ్యాండ్స్ అన్ని ఇందులో అవైలబుల్ ఉన్నాయి, నో ఇష్యూ. అండ్ ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR 4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్తో తీసుకొని వచ్చారు. ఫాస్ట్ ర్యామ్ అండ్ ఫాస్ట్ స్టోరేజ్. మనకి ఈ మోడల్లో 3 వేరియంట్స్ని అయితే ఇంక్లూడ్ చేశారు. 8GB 256GB బేస్ వేరియంట్ అండ్ 12GB 256GB అండ్ హయ్యర్ వేరియంట్ 12GB 512GB. మీకు ఇందులో 8GB 256GB బేస్ వేరియంట్ బిలో 20K బడ్జెట్లోనే వచ్చేస్తుంది. ఎటువంటి కార్డ్ ఆఫర్ యూజ్ చేయకుండానే బిలో 20K బడ్జెట్లో వచ్చేస్తుంది. ఇది కూడా సర్ప్రైజింగ్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఎప్పటి వరకు ఉంటుందో నేనైతే చెప్పలేను, బట్ ఈ వీడియో చేసే క్రమంలో మాత్రం నేనైతే చెక్ చేస్తే బిలో 20K బడ్జెట్లోనే అరౌండ్ ఎటువంటి కార్డ్ యూజ్ చేయకుండానే మనకి వచ్చేస్తుంది. ఇది కూడా సర్ప్రైజింగ్ ప్రైస్ అని
చెప్పొచ్చు. అండ్ ఇంకా ఈ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5100 mAh బ్యాటరీని అయితే ఇంక్లూడ్ చేశారు. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బాక్స్లో ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకు 0 to 100% ఛార్జ్ చేయడానికి ఈజీగా 40 to 50 minutes టైం అయితే పడుతుంది. అండ్ మీకు డిశ్చార్జ్ విషయానికి వస్తే ఈజీగా మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా 1 full working day ఛార్జింగ్ కూడా వస్తుంది. అండ్ నార్మల్ యూజర్ అయితే 1 day అబోనే మీకు ఛార్జింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. బేస్డ్ ఆన్ MIUI 14 మీద రన్ అవుతుంది. మనకి త్వరలో ఈ మోడల్కి HyperOS 14 కూడా అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 3 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ని అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ మనకి గూగుల్ డైరీలతో అయితే తీసుకొని రాలేదు. MIUI ఓన్ డైలర్ని అయితే ఇంక్లూడ్ చేశారు. అవతల వ్యక్తితో మీరు కనుక కాల్ మాట్లాడుతుంది, కాల్ రికార్డింగ్ చేస్తే వాళ్ళకి నోటిఫికేషన్ కూడా వెళ్ళదు. ఇది కూడా ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ని అయితే ఇంక్లూడ్ చేశారు. మెయిన్ కెమెరా 64 MP విత్ OIS సపోర్ట్తో వస్తుంది. అలాగే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో అండ్ ఫ్రంట్ 16 MP సెల్ఫీ కెమెరాని అయితే ఇంక్లూడ్ చేశారు. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా 64 MP యూజ్ చేసి తీసిన ఫొటోస్ డీటెయిల్స్ని బాగా క్యాప్చర్ చేస్తుంది. అలాగే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. అండ్ 2 MP మ్యాక్రో యూజ్ చేసి మీరు వీడియో కూడా రికార్డ్ చేయవచ్చు. అండ్ ఫ్రంట్ 60 MP సెల్ఫీ కెమెరా యూజ్ చేసి డీసెంట్ ఫొటోస్ని అయితే మీరు తీసుకోవచ్చు. ఇంకా వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూజ్ చేసి 4K 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా యూజ్ చేసి 1080 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఒక మాటలో కెమెరా గురించి మాట్లాడాలంటే ఈ బడ్జెట్ రేంజ్లో ఉన్న అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే ఈ కెమెరా డీసెంట్ అని చెప్పొచ్చు. ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే కెమెరా డే లైట్ కండిషన్లో అయితే చేస్తుంది. లో లైట్లో మాత్రం ఖచ్చితంగా నాయిస్ అయితే ఉంటుంది. ఇదైతే మైండ్లో అయితే పెట్టుకోండి. అలాగే పోకో బ్రాండ్లో ఇప్పటి వరకు ఏ మోడల్లో ఆఫర్ చేయని ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ని ఈ X6 5G మోడల్ అయితే ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఇది కూడా ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. అండ్ మనకి IP54 డిస్టెన్స్ స్పెసిఫిక్తో తీసుకొని వచ్చారు. చిన్న చిన్న రేంజ్లో మీకు సర్వే అవ్వగలదు. బట్ డీప్ వాటర్లో మాత్రం వేయకండి, మొబైల్ అయితే పాడైపోతుంది. అలాగే డిసడ్వాంటేజ్ గురించి ఏదైనా ఉంది అంటే మనకి ఈ మోడల్లో మనకి SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ఏదైతే మీకు ఇంటర్నల్ 256 GB ఉంటుందో ఆ స్టోరేజ్ని మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైనా స్టోరేజ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే OTG పెన్ డ్రైవ్స్ని కనెక్ట్ చేసి మీ స్టోరేజ్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ నో ఇష్యూ, మనకి బేస్ వేరియంట్లోనే 256 GB ఇంటర్నల్ ఉంటుంది కాబట్టి నో ఇష్యూ. ఇంకా కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 5తో బ్లూటూత్ 5.2తో NFC సపోర్ట్ కూడా చేయగలదు. ఇందులో ఇంక్లూడ్ చేసిన ఆల్ స్పెసిఫికేషన్స్ కిల్లర్ స్పెసిఫికేషన్స్ అని ఒక మాటలో చెప్పొచ్చు. అన్ని డిపార్ట్మెంట్స్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఈ పోకో X6 5G చేయగలదు. కాకపోతే డ్రాబ్యాక్ ఏదైనా ఉంది అంటే కెమెరా పరంగా ఇంకొంచెం అప్గ్రేడ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. బట్ నాట్ బ్యాడ్. అరౌండ్ 20,000 బడ్జెట్లో మీరు ఆల్రౌండర్ మొబైల్ కోసం ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా ఈ పోకో X6 5Gని అయితే మిస్ చేసుకోకండి. ముఖ్యంగా పోకో లవర్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న పోకో లవర్స్కి వీడియోని షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంక వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.